ఇలాంటి తుఫాన్లు వస్తున్నాయని తెలుసుకున్నాడు. అరే అక్కడ కూడా గడ్డానికి కుదరదని చెప్పి వైజాగ్లో కూడా గడ్డం మానేశాడు. పోనీ కర్నూలులోనే గడదాం అనుకున్నాడు. కర్నూలులో గడదాం అంటే కర్నూలులో ఎండలు ఎక్కువ ఉన్నాయి, అందుకని కర్నూలు కూడా వదిలేశాడు. విజయవాడ కూడా ఎండలు ఎక్కువ, అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాగా హైదరాబాద్ని మన రాజధానిగా చేద్దాం, కేసీఆర్ అలాగా మనకు తెలిసినాడు కదా అని హైదరాబాద్ని రాజధాని చేయని ప్రయత్నించాడట. అయితే హైదరాబాద్లో కూడా చిన్న వర్షం వస్తే మునిగిపోతుంది, అది కూడా అంటే పొలం మన వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఆలోచన చేసి సరే చెన్నైలో పెడదాం అనుకున్నాడట. చెన్నైలో పెడదామని ఆలోచించినప్పుడు చెన్నైలో ఇంకా సునామీ వచ్చింది. అదే చెన్నైలో సునామీ వచ్చేస్తుంది, అక్కడ కూడా కుదరదని బెంగళూరు అడిగితే బెంగళూరు కూడా ఎండలు ఎక్కువ. ఇక దుబాయ్లో పెడదామని ట్రై చేసేటట. దుబాయ్లో కూడా బేపచ్చమైన ఎండలు ఉండడం చూసి చివరికి అమెరికాని లాస్ట్ ప్రయత్నం అమెరికాని చేసేటండి. అమెరికాలో 6 నెలలు మంచు ఉంటుంది, ఆ మంచులో కూరుపోయి జనాలు చచ్చిపోతారని తెలుసుకున్నాడట. అందుకని ఇదంతా ఎక్కడ పెట్టాలని ఆయన దీక్షణంగా ఆలోచిస్తూ ఆయన ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు సరిగ్గా తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాక అప్పుడు వచ్చిందంటే ఆయనకు ఒక ఐడియా. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఈ రూమ్ అయితే అన్నింటికి పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని చక్కగా ఏసీ కావాల్సిన పెట్టుకోవచ్చు, ఏడుకు వర్షం నీళ్ళు రావు, చెమట కూడా పడదు, కాబట్టి ఇదే బెటర్ అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆయన రూమ్నే రాజధాని చేసాడు ఆయన. నవ్వకండి, సీరియస్ మ్యాటర్.